వందనాలు పాస్టర్ గారు. వందనాలు. వందనాలమ్మా అందరికీ. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్య సందేశం గురించి నాకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఈ వాక్యం మరి ధ్యానం చేద్దాం మనందరం కూడా. మరొకసారి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మొట్టమొదటి మాట లూకాసు వార్త 23:34. లూకాసు వార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల నా దయగల తండ్రి, ప్రభువా, మీరు సిలువలో మరణ పడక మీద ఉన్నప్పుడు మా కోసం మాట్లాడిన 7 మాటల్లో మొట్టమొదటి మాటను ప్రభా ఈరోజు మేము ధ్యానం చేస్తుండగా ప్రభా మీ వాక్యం చాటున మరుగు అన్నటువంటి విషయాలను ప్రభా మాకు కనపరచండి తండ్రి. ప్రభా నా నోటిని మీ బోరగా వాడుకోండి తండ్రి. నా సొంత తెలివితేటలు ఏమీ కాదు తండ్రి, కేవలం మీ యొక్క ఉచితమైన కృప ద్వారానే నా నోరు నా మాట పలుకున్నట్లుగా మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున బ్రతిమలాడి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పి. అంటే తండ్రిని ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ వాక్యంలో అంత పెయిన్ గా ఉండి, అంత చనిపోతూ, అంత బ్లడ్ కారి సిలువలో ఉండగా, మేకులతో కొట్టబడి సిలువలో ఉండగా ఎవరైనా వచ్చి మాట్లాడితే, ఎవరైనా అడిగితే, అంటే మనలాంటి వాళ్ళు నార్మల్ పీపుల్ ఆ బాధను ఓర్చుకుంటూ ఏం మాట్లాడతామంటే, చేసిన వాళ్ళని శిక్ష విధించినటువంటి వాళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి శిక్ష అనుభవించేలా చెయ్యను, ఏదో శాపనార్థాలు ఏదో పెడతారు, ఏదేదో చేస్తాం, తిడతారు. కానీ ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభువారు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అసలు అది ఆ సన్నివేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉండంటే అసలు ఆ టైంలో ఇట్లాంటి మనస్సు ఎట్లా వస్తుంది? నిజంగా ఆయన దేవుని కుమారుడు కాబట్టే కదా ఇటువంటి మనసు వస్తుంది అని మనలాంటి వాడికి అనిపిస్తూ ఉంటుంది. అంటే మనలాంటి వాళ్ళకే కాదు, అక్కడున్న వాళ్ళకు కూడా తర్వాత సందర్భంలో అనిపించినట్టుగా ఉన్నది. అంటే ఎవరిని ఈయన క్షమించమని అడుగుతున్నాడు దేవుణ్ణి ప్రార్థనలో అసలు అనేది ఒకసారి ఈ కొంచెం లోతుగా ఆలోచన చేస్తా ఉండంటే, అయితే అక్కడ ఉన్న గవర్నమెంట్ అంతా కూడా రోమన్స్ గవర్నమెంట్ అన్నమాట ఆ రోజుల్లో. హేరోదు, పిలాతు వీళ్ళందరూ కూడా అధికారం చెలాయిస్తూ న్యాయ నిర్ణేతలుగా ఉన్నటువంటి వాళ్ళు. యాజకులు, పరిచారకులు వీళ్ళందరూ కూడా దేవుని సేవకుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా అనేక మంది శిష్యులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అక్కడ చుట్టూతా ఉన్నటువంటి జనాంగం ఉన్నారు. అదేవిధంగా సైన్యం ఉన్నది. దాని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ శిక్షని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సైన్యము, సైనికాధికారులు ఇట్లా ఉన్నారు. అసలు వీళ్ళందరి గురించి చెప్తున్నాడా? క్షమించమని చెప్తున్నారా యేసుక్రీస్తు ప్రభువారు? లేకపోతే ఎప్పటి నుంచో ఆదికాండం నుంచి జరుగుతున్నటువంటి ఆదాము అవ్వలను గురించి దగ్గర నుంచి కూడా క్షమించమని అడుగుతున్నాడా? లేకపోతే తర్వాత కాలంలో పుట్టినటువంటి మన గురించి కూడా క్షమించమని అడుగుతున్నాడా? అసలు ఎందుకు క్షమించమని అడుగుతున్నాడు? అసలు ఎందుకు అవసరం ఏంటి? ఎవరైనా కానీ తప్పు చేసినప్పుడు నువ్వు ఇంకేమైనా ఇవాళ రేపు కూడా జరుగుతున్నది మన సమాజంలో ఉరి శిక్ష అని అంటారు. నీకు చివరి కోరిక ఏమైనా ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు పలానా తినాలని, పలానా చెయ్యాలని చెప్పేసి అని, పలానా విధంగా ఒంటరిగా ఉండాలని చెప్పి ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారని చెప్పి మనం న్యూస్లో వింటా ఉన్నాం, చదువుతున్నాం.
అయితే ఇక్కడ ఈయన చివరి మాటల్లో పలికినటువంటి వాటిలో క్షమించు తండ్రి వీరేం చేస్తున్నారో అంటే అంటే వీళ్ళకి అసలు ఏం తెలీదు. వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలీదు. వీళ్ళని క్షమించు. ఆ టైంలో ఎవరన్నా విని ఈయనకి ఏం తెలుసని మన గురించి అడుగుతున్నాడు. ముందు ఆయన గురించి ఆయన తెలుసుకోమని చెప్పని అంటారు. అంటే వచ్చిన ముఖ్య ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో ఆడమ్ అండ్ ఈవ్‌తో విడిపోయినటువంటి బంధం దేవునితో ఈ ప్రజలకు దాన్ని మరలా తిరిగి కట్టడానికి. అంటే తిరిగి కట్టడం అంటే ఏంటంటే, ఆ ప్రేమని మరలా నెలకొల్పడానికి. అంటే నెలకొల్పడం అంటే, ఇప్పుడు మనం ఏ వ్యక్తితో అయినా మన భాషలో మనం ఆలోచన చేద్దాం. మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఈ మధ్య ఒక వాకింగ్ చేస్తున్నాను పార్క్‌లో. ఒక పిల్లోడు ఒక 5 ఇయర్స్ లోపు ఉంటాయి. 3, 4 ఇయర్స్ ఉండొచ్చు. వాడు స్కూటర్, బైక్ అని చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉంటారు. చిన్న సైజ్‌ది. దాని మీద ఎళ్తూ తగిలాడనమాట. ఆడుకుంటూ ఉంటే తగిలాడు. వెంటనే వాళ్ళ మదర్ ఎనకాల నడుచుకుంటూ వస్తున్నాను. వెంటనే అరిసి, "సే సారీ టు అంకుల్" అని చెప్పేసాను. అంటే ఆ పిల్లోడికేమి తెలీదు. పొరపాటున తగిలింది. "సే సారీ." వెంటనే వాడు రియలైజ్ అయిపోయి, "సారీ అంకుల్" అని చెప్పేసని అమాయకంగా ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫేస్‌తో పెట్టి చెప్పేసి ఇంక మరి వాడి దారిలో వాడెళ్ళిపోయాడు. వాళ్ళమ్మొచ్చేసి స్మైల్ ఇచ్చి స్మైల్ ఇచ్చేసి ఆమె ఎళ్ళిపోయింది. అంటే ఒక చిన్న పనికే ఇంత సారీ అని మన మధ్యలో జరిగేటువంటి వ్యవహారాల్లోనే సారీ అని చెప్తుంటాము. ఆ చెప్పడం వలన మనకు కలిగేటువంటి ఈ ముఖ్య ఉద్దేశ్యం ఏంటసలు? అలా చెప్పడం వలన వచ్చినటువంటి ఏంటి? వాడు కొట్టేసి నన్ను ఎళ్ళిపోవచ్చాడు. ఏదో పొరపాట్లు జరిగిందనుకుంటాడులే వదిలేయండి అని చెప్పేసని ఆమె గూడా అనుకోవచ్చు. వాళ్ళ అమ్మ గూడా. కానీ ఈ ముందులో ఉన్నటువంటిది క్షమాపణ. క్షమాపణ అంటే ఏంటంటే, అంటే ఇదేదో నేను వాడిని క్షమించేశాను, వాడి మీద కోపం పోయిందని చెప్పని కాదు. అంటే ఏంటంటే, ఈ క్షమాపణలో బ్యాక్‌గ్రౌండ్ జరుగుతున్న విషయాలు, మన మనస్సులో ఏంటి, మన శారీరకంగా ఏంటి, మనం దేవునితో జరుగుతున్న విషయాలు ఏంటసలు? అంటే అయితే ఈ క్షమాపణలో ముఖ్య ఉద్దేశ్యము ఒక ప్రాయశ్చిత్తం అనేది ఒకటున్నది. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 ఒక్కసారి రిఫరెన్స్ చూద్దాం. మత్తయి సువార్త 5, 23-24. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. ఇది అంతా గూడా నరహత్య చేయవద్దు. ఇయన్నీ చెప్తూ శిష్యులకి ఈ మాట చెప్తున్నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన లిటరల్‌గా ఏమి మాట్లాడాడో, శిష్యులతో ఏం చెప్పాడో, ఏమి బోధించాడో అదే ఆయన చేశాడు. అంటే కొన్ని వాక్యాలు ఆలోచన చేస్తా ఉంటే చాలా డీప్‌గా అనిపిస్తా ఉంటదనమాట. అంటే ఏంటంటే, ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవడేం తప్పు చేసినా ఏ పిట్టనో, ఏ పక్షినో, ఏ జంతువునో తీసుకొచ్చి బలివ్వడము, క్షమాపణ తీసుకోవడం, వెళ్ళిపోవడం. అది గూడా అదొక సిద్ధాంతం, అదొక సైద్ధాంతికటువంటి వ్యవహారం జరుగుతూ ఉన్నది. అది జస్ట్ ఒక ఫర్ సేక్ ఆఫ్ వర్డ్ అన్నట్టు. అంతేగాని లోపల హృదయంలో ఎంతవరకు కలిగింది, ఎవరు చేస్తున్నారు, క్షమాపణ కోరుకున్నాడా రియల్‌గా అనేది బయటకి ఏం తెలీదు. వాడు ఆ సమర్పణ ఇచ్చాడంటే ఆడు క్షమించబడ్డాడు అని అనుకోవడం తప్పితే. మనలాంటి వాళ్ళం పక్కనుండి చూసేటోళ్ళం. కానీ దేవుని దృష్టిలో, పరిశుద్ధాత్మ దృష్టిలో జరుగుతున్న వ్యవహారం ఎలా ఉంటది అనేది ఇక్కడ చెప్తున్నాడు. నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా, నీ మీద నీ సహోదరునికి విరోధమయమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అంటే జ్ఞాపకమే జస్ట్
అంటే సడెన్‌గా సర్ప్రైజింగ్‌గా అరేయ్! నేను ఆడికి చెప్పాల్సిన పని చెప్పలేదే వాడిని. వాడి కొట్టొచ్చాను. వాడి దగ్గర ఉన్నటువంటిది బలవంతంగా లాక్కొని మరి వాడు నాకివ్వాల్సింది తీసుకొనొచ్చానే. లేకపోతే వాడిని శిక్షించానే, వాడిని ఇబ్బంది పెట్టానే అనేటువంటిది ఏదైనా ఒక్కటి కలిగున్నట్టయితే అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి అర్పించొద్దు నువ్వసలు. నువ్వసలు నాకివ్వొద్దురా బాబు అంటున్నాడు నువ్వు అట్లాంటి జ్ఞాపకం ఏదైనా ఉన్నట్లయితే నాకివ్వొద్దు నువ్వేమి. విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన పడు. సమాధానం అనేది లిటరల్‌గా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. అతని దగ్గరికెళ్లి అరేయ్! ఈ ఈ ఈ వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక క్షమించు తండ్రి అని అనడంలో బ్యాక్‌గ్రౌండ్ జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా. ముందు "అరేయ్ బాబు నేను నిన్ను నీ దగ్గర నుంచి అది తీసుకున్నారా? క్షమించరా?" అని అడిగొచ్చి ఇక్కడ అడిగితే, అప్పుడు మన హృదయంలో జరిగేటువంటి సమర్పణ జీవితం అది జరుగుతున్నటువంటి ఆ అర్పణ ఇచ్చినప్పుడు జరిగేటువంటి మార్పు ఎలా ఉంటదో ఒకసారి గ్రహిద్దాం మనందరం గూడా. బయటెక్కడో జరిగింది. మన చర్చ్‌లో కాదు, ఆలయంలో కాదు. ఇదంతా గూడా. ఎక్కడ? ఎప్పుడో 1 మంత్ బ్యాక్ అవ్వచ్చు, నిన్నవ్వచ్చు, ఒక గంట క్రితం అవ్వచ్చు. మన సహోదరునితో విరుద్ధంగా మనం ఏదో చేశాం. వాడిని కొట్టాం, వాడిని తిట్టాం, వాడి మీద పగబట్టి ఉన్నాం, కక్ష కట్టి ఉన్నాం. వాడితో మనకి సమాధానం లేదు. వాడిని మనసులో వాడు గుర్తొచ్చినప్పుడల్లా, వాడి పేరు గుర్తొచ్చినప్పుడల్లా వాడిని తిడతాం. వాడు ఇలా చేశాడు, వాడి వాడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనకి కంపరం ఎత్తుతుంది. అసహ్యం పుడుతుంది. వాడి పేరు ఎత్తొద్దంటాం చాలా సందర్భాల్లో. ఎవరన్నా జస్ట్ మాట్లాడుతున్నప్పుడు. నా దగ్గర ఆడి పేరు ఎత్తొద్దు. వాడు చేసింది తలుచుకుంటే నాకు అసహ్యమేస్తది. కానీ ఎళ్లి దశంభాగం సమర్పిస్తాం. అంటే ఒక్కసారి అతని దగ్గరికెళ్లి, ఆ సోదరుని దగ్గరికెళ్లి, "అరే బాబు! మనం మళ్ళీ కలిసిపోదాం." ఇవాళ చదువుకున్న వాక్యంలో గూడా అటువంటిదే గదా! "అరే బాబు! సారీరా బాబు! మళ్ళీ కలుసుకొని మాట్లాడుకుందాం. అది జరిగిపోయిందే జరిగిపోయింది." అని ఒక్కసారి మరలా వచ్చి దశంభాగం ఇవ్వడము, సమర్పణ జీవితం కలిగి అక్కడ బలిపీఠం వద్ద మనం ఇవ్వాల్సిందేదో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇచ్చిందేదో ఇచ్చేసినప్పుడు మన హృదయాల్లో జరిగే మార్పేంటి? మార్పు చాలా సమాధానంగా ఉంటది గదా! చాలా సంతోషంగా ఉంటది గదా! అరే! ఇక నా మీద నాకు వాడితో ఎటువంటి యొక్క కోపాలు, తాపాలు, ఏదైనా ఉగ్రత ఏమీ లేదు నాకు. వాడితో మాట్లాడొచ్చు వచ్చాను. సంతోషంగా ఉంది. నాకైతే ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటది హృదయంలో ఒకసారి గ్రహిద్దాం మనం. అప్పుడొచ్చి మనం ఆ దశంభాగం ఇవ్వకపోయినా పర్లేదండి. ఇక్కడ చెప్తుంది. మనం జ్ఞాపకం వచ్చినట్ల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్లి ఆ సహోదరుడు సమాధాన పడవు. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. అంటే ఎంతటి సమాధానం కోరుకుంటాము. ఇదే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేసింది. అక్కడ హేరోదు లేతే పిలాతు వాళ్ళు చేసిన శిక్షని వాళ్ళు చేసిందంత తప్పుగా అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళని చదువుతున్నప్పుడే తప్పుగా అనిపిస్తుంది. అటువంటి దాన్ని నేను తప్పు చేశానా అని అనిపిస్తది. కానీ వాళ్ళకేమీ తెలీదు. ఏం తెలీదని అంటామా? అంటే మనం ఒకసారి ఇంకొంచెం లోపలికెళ్తే వాళ్ళు పాపం చేసున్నారు కాబట్టి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇక్కడ గూడా మనం చాలా సందర్భాల్లో మన పాపం వెంటాడుతూ ఉంటది గాబట్టి, వాడి మీద కోపం పెట్టుకున్నాం గాబట్టి, స్నేహితులతోనో, సోదరుడితోనో, ఆ కోపం మన మీద యాలుతా ఉంటది గాబట్టి, మనం క్షమాపణ కోరుకోలేము. అంటే కోపాన్ని మనం సహించలేము. వాడు చేసిన అన్యాయాన్ని మనం గ్రహిస్తాం గానీ, దాన్ని క్షమించలేం. వాడు చేసింది నేను క్షమించలేనురా అంటూ ఉంటాం. అటువంటప్పుడు వీరు ఏమి చేస్తున్నారు? వీరు ఎరుగరు. అంటే అది మనల్ని ఏలుతుందన్నమాట.
మనం ఏదో ఏళ్తుంది, మనం సాతానుగాడు మనల్ని ఏళ్తున్నాడు కాబట్టి నేను క్షమాపణ కోరుకోలేకపోతున్నాను. ఇదే సందర్భంలో నాకు ఆదికాండంలో కూడా నాకు ఇదే అనిపిస్తా ఉంటది. ఆదామవ్వల విషయంలో గూడా నేను మొన్న గూడా ఇదే మాట చెప్పాను నేను ఇంట్రడక్షన్‌లో. ఆ టైంలో వాళ్ళు ఏదో ఫ్రూట్ తిన్నారు. మంచి, చెడు తెలుసుకునేటువంటి ఫలం తిన్నారు. ప్రతి దానిలో మంచి, చెడు అనేటువంటిది వ్యవహారాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఇది మంచి, ఇది చెడు, వీడు మంచోడు, వీడు చెడ్డవాడు అని గ్రహిస్తూ వాళ్ళు డివైడ్ చేస్తూ వాళ్ళు బతుకుతున్నారు. అది దేవుడు తిరిగి ప్రశ్నించినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకున్నారు. నాకు ఆమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను దేవా! నాకది దాని గురించి ఏం తెలీదు. నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నాను. ఆమెని అడిగితే ఆమె వచ్చేసరికి ఇది చేస్తుంది. జస్ట్ సే సారీ. ఇప్పటికైనా గాని నా సహోదరుడు చేసిన దానికి, "అరె బాబు సారీరా" అని చెప్తున్నామా లేదా అని ఒక్కసారి మనం గ్రహిద్దాం. అటువంటి ప్రాయశ్చిత్తం కలిగినటువంటి మనస్సు ఏదైనా గాని అవ్వుండొచ్చు. అది నా వలన అయ్యుండొచ్చు, అది ఎదుటి వాళ్ళ వలన అయ్యుండొచ్చు. అటువంటి సమాధానము, ప్రాయశ్చిత్తం కలిగి ఉంటున్నాం అనేది మరొక్కసారి మనం గ్రహించి, మనం గూడా దేవుడు ప్రార్థన చేశాడక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి ప్రార్థనని మనకి రోల్ మోడల్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనని మనం కూడా చేస్తున్నామా లేదా? సారీ గాడ్. అక్కడ అంతకుముందు శిష్యులు అడుగుతున్నప్పుడు పేతురు గారు ఒక సందర్భంలో అడుగుతారు. ఎన్ని సార్లు క్షమాపణ చెప్పాలి? ఎన్ని సార్లు చెప్పాలి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు, అయితే 7 సార్లు చెప్పాలా? 8 సార్లు చెప్పాలా గాడ్ అని అడుగుతా ఉంటారు. మత్తయి సువార్త 18లో. అంటే 77 సార్లు చెప్పాలి అని చెప్పేసి అంటాడు. 77 సార్లు అనేది ఒక నంబర్ మాత్రం అది. అంటే ఇన్ఫినిట్ టైమ్స్ అన్నమాట. అంటే ఎన్ని సార్లైనా చెప్పాలిరా బాబు సమాధానంగా ఉండడానికి అని చెప్తున్నట్టు మన యేసుక్రీస్తు ప్రభువారు. అంటే అట్టి హృదయం మనం గూడా కలిగి ఉండమని ఇక్కడ ఇండైరెక్ట్‌గా మనం ప్రతి సంవత్సరం ఈ వాక్యాలు చదువుకుంటున్నాం. ప్రతి గడియ చదువుతున్నాం. కొత్తవారు చదువుతున్నారు. పాతవాళ్ళం పుట్టుకతో వచ్చిన క్రైస్తవులం గూడా చదువుతున్నాం. కానీ ఎంతవరకు ఇటువంటి ప్రార్థన మనం చేస్తున్నాం? ఎంతవరకు మనం గ్రహిస్తున్నాం? మన తోటి సోదరుని మనం క్షమించాలి. మనం వాడితో సమాధానం కలిగి ఉండాలని గ్రహిస్తున్నాం. అనే విషయాన్ని మనం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ వాక్యంలోంచి మనం గ్రహిద్దాం. గ్రహించి మరొక్కసారి మనం క్షమాపణ కోరుకుంటూ, అలాగే దేవుని ముందు ఒకవేళ వాళ్ళు లేకపోవచ్చు. ఆ మనుషులు గూడా ఉండకపోవచ్చు క్షమించలేనటువంటి. కానీ దేవుని ముందు పశ్చాత్తాపపడితే ఇక్కడ అదే కదా చెప్తుంది. విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. అదే విధంగా ఈ క్షమాపణ బ్యాక్‌గ్రౌండ్ సోర్స్ దాని గురించి ఆలోచిద్దాం. సమాధానం కలిగి వస్తుంది మనకి. సారీ అని చెప్పినప్పుడు. అంతే కదా! ఆ తర్వాత ఇంకొకటి మనం దేవునితో తిరిగి కలుసుకోవడం అనేది జరిగిద్ది. అంటే మనం చాలా సందర్భాల్లో బైబిల్‌లో వాక్యంలో మనం దేవుడు ప్రేమ స్వరూపి అని వింటాం. ప్రేమ స్వరూపి అని మనందరికీ తెలుసు. ప్రేమ అని తెలుసు. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ప్రేమించాలి. మనం అదే ఉన్నది అని తెలుసు. కానీ ప్రేమ స్వరూపిని మరలా తిరిగి అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని క్షమాపణ కోరుకున్నప్పుడు ఏం జరుగుతుంది బ్యాక్‌గ్రౌండు? స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద లవ్ అని చెప్పొచ్చు. అంటే అక్కడ క్షమించరా బాబు అన్నప్పుడు ఏమవుద్ది? అప్పటి వరకు కోపాలు రగిలిపోతున్నటువంటి ఉన్నప్పుడు సారీ అని చెప్పిన తర్వాత నుంచి మళ్ళా రీకన్‌స్ట్రక్ట్ జరుగుతుంది మన లవ్. మన ప్రేమ. అంటే వారితో మరలా కలుసుకుందాం. అంతకుముందు వరకు ఏమనుకున్నాం? ఆ ఫ్రెండ్‌తో, ఆ స్నేహితునో, ఆ తమ్ముడితోనో, అన్నతోనో, అరే! ఇంక వాడిని నేను జన్మలో చూడకూడదురా వాడు చేసిన పనికి అని అనుకున్న వాళ్ళం కాస్త తిరిగి అరే! నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. మనం అందరం గూడా కలిసి భోజనం చేద్దాం. మనందరం కోసం కలిసి మాట్లాడుకుందాం. నెక్స్ట్ డేనే లేకపోతే 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు. ఈ సందర్భాలు మన జీవితాల్లో గూడా చాలా జరిగి ఉండొచ్చు.
అంటే దానిలో ముఖ్య ఉద్దేశ్యం మనం ఆ ఉద్దేశాన్ని మనం గ్రహిస్తే దాని ఇంకా ఇంపార్టెన్స్ మనకి చాలా మంచిగా ముందుకు తీసుకెళ్తది. అంటే ప్రేమని మళ్ళా రీకన్‌స్ట్రక్ట్ చేస్తారు. ప్రేమని మళ్ళా రీయూనియన్ చేస్తారు. విడిపోయినటువంటి బంధుత్వాన్ని, విడిపోయినటువంటి స్నేహాన్ని మరలా రీకన్‌స్ట్రక్ట్ చేసేదే ప్రేమ మళ్ళీ చిగురించడం. అక్కడ ఎండిపోయిన చెట్టు, ఎండిపోయిన మాడైన చెట్టు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేసింది ముందు జరిగినటువంటి పాత కాలపు వ్యవహారాల్లో ఏవైతే జరిగున్నదో అనేక ఓల్డ్ టెస్టమెంట్‌లో బంధువులు అనేకులు అన్నదమ్ములు విడిపోయారు. అన్నదమ్ములు కొట్లాడుకున్నారు. చంపుకున్నారు. అదంతా కూడా ఎండిపోయిన చెట్టు అనుకుంటే దాన్ని మళ్ళా చిగురింపజేశాడు ప్రేమని. ఆ ప్రేమ చిగురించడం ద్వారా వచ్చినటువంటి సమాధానం ద్వారా మనం మరలా దేవునితో ఇంటరాక్షన్ కలిగి ఉంటున్నాం. సరే, ఈ విషయాన్ని మనం గ్రహిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5:8-11. రోమీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 23, 24 ఒకసారి చదువు. 8, 11. 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులము తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడము. ఇది మనం రక్షణ పొందుకున్నాము, ప్రాయశ్చిత్తం కలిగి ఉన్నాము అంటున్నాం కానీ మన తోటి స్నేహితులతో, తోటి సోదరులతో మాత్రం మనం సమాధానం పడడం లేదు. ఆ సమాధానం పడాలి అంటే మన హృదయాల్లో మార్పు రావాలా, లేకపోతే రక్షణ పొంది ఉన్నామా అనేది ఒకసారి గ్రహిద్దాం. అదేవిధంగా మొదటి యోహాను సువార్తలో 4:16 చెప్పినట్టుగా మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు అంటే ప్రేమ కలిగి ఉండడం వల్లనే మనం దేవునితో నిలిచి ఉంటాం. ప్రేమ లేకపోతే ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువలో అంత రక్తం కారిపోతూ ఉండగా, అంత ఇబ్బంది పడుతూ ఉండగా ఆయన చూపించినది బ్యాక్‌గ్రౌండ్. ఈ మాటలో ఉన్నటువంటి వెనక భాగం అంటే సోర్సు ప్రేమే కదా! అటువంటి ప్రేమని మనం పొందుకొని మనం ముందుకు నడవకపోతే దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇట్టి ప్రేమ గ్రహిస్తేనే మనం దేవునితో ఉన్నట్టు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడేవాడు కాడు. ఇక్కడ ఈ వాక్యం నుంచి ఇంకొకసారి వెనక్కెళ్దాం. అసలు వీళ్ళు మనం ఇందాక ఫస్ట్‌లో ఇంట్రడక్షన్‌లో చెప్పుకున్నటువంటి హేరోద్ అవ్వచ్చు, పిలాతు అవ్వచ్చు, యాజకులు అవ్వచ్చు, అప్పుడున్నటువంటి ఈ ఈ శిష్యులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, సైన్యం అవ్వచ్చు, ఇప్పుడున్న మనం అవ్వచ్చు, పాతకాలం జనం అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా భయం అనేది ఉన్నది. హేరోదుకి తన పవర్ పోద్దేమో. పిలాతుకి
వీళ్ళకందరికి ఎగనెస్ట్‌గా నేను ఇస్తే, ఇతన్ని విడుదల చేస్తే, వీళ్ళందరూ నా పదవిని తీసేసి వేరొకళ్ళని పెడతారేమో భయం. యాజకులకి, పరిసయ్యులకి వీడు ఇంతమంది శిష్యుల్ని, ఇంతమంది ప్రజల్ని ఇంప్రెస్ చేస్తున్నాడు, అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇతను వీళ్ళందరిని తీసుకెళ్ళిపోయి కొత్త రాజ్యం ఏర్పాటు చేస్తున్నాడేమో. మనకి ఎగనెస్ట్‌గా లేకపోతే ఒక పెద్ద సొసైటీ క్రియేట్ చేస్తున్నాడేమో. భయం. అక్కడ మనం శిష్యుని కూడా గమనించాం. పేతురుని 3 సార్లు బొంకాడు. నాకెవరో తెలీదు, నాకెవరో తెలీదు. కోడి కూసే ముందు నాకెవరో తెలీదని. అంటే ఆయన్ని కూడా చంపేస్తేనో అని భయం. అంటే మనందరం కూడా చాలా సందర్భాల్లో ఒకడికి ఉద్యోగం పోద్దనే భయం. ఒకడికి ఇగో వాడితో క్షమాపణ కోరుకుంటే ఆ ఇగో నేను ఎక్కడ చిన్నయిపోతానేమో. నా తమ్ముడి దగ్గర ఎళ్లి నేను "అరేయ్! క్షమించరా బాబు మనందరం కలుసుకుందాం" అనుకుంటే నేనెక్కడ చిన్నవాడిగా అయిపోతాను. నేనేమో తక్కువ వాడినిగా అయిపోతానేమో. తక్కువ స్థాయి వాడిగా అయిపోతాను భయం. ఒక క్షమాపణ కోరుకోవాలంటే మనం ఎన్ని రకాల భయాలు అనుభవిస్తామో. ఒక వ్యక్తి దగ్గర ఒక భర్త భార్యతో సారీ అని చెప్పడానికి, క్షమించానులే పో అని చెప్పడానికి, తిరిగి ప్రేమను పొందుకోవడానికి మనం ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని జీవితాలు, ఎన్ని సంవత్సరాలు ఎల్లబుచ్చుతున్నామో. ఈ భయాల ఎనక మనం భయపడుతూ ఉంటూ ఉండగా, ఆయన చెప్పిన వాక్యాన్ని ఒకసారి మనం గ్రహిద్దాం. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము తండ్రి. వీరు తిరిగి క్షమించలేరు. వీరు భయంతోనే బతుకుతున్నారు. భయంతోనే పోతున్నారు. తిరిగి క్షమించమని కోరుకుంటూ ప్రేమను మరలా పొందుకునే స్వభావాన్ని గ్రహించలేకపోతున్నారు అని చెప్పి మన కోసం మరణమై సిలువలో మన కోసం సిలువలో ప్రాణ త్యాగం చేసి ఆ రోజున జరిగిన సందర్భాలు దేవాలయపు తెర చిరిగింది అంట. సూర్యుడు అస్తమించినట్టుగా డార్క్‌నెస్ వచ్చిందంట. అప్పటి వరకు శిక్ష ఇచ్చినటువంటి శతాధిపతి కూడా ఇతను నిజముగా ఏమన్నాడు మన లూకాసు వార్తలో? ఒక్క నిమిషం. ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరిచాను. అప్పుడు రియలైజ్ అయ్యాడు. చూసిన తర్వాత. అంటే నాకు ఇది ఒకసారి విజువలైజ్ చేసుకున్నంటే ఆ రియలైజేషనే కదా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ చదివిన వాక్యంలో కూడా సమర్పించుకునే ముందు ఒకసారి రియలైజ్ అయ్యావు. నీ సోదరుడి దగ్గరికెళ్ళి అడిగి వచ్చి సమర్పించు. ఆ రియలైజేషన్‌లోనే కదా యేసుక్రీస్తు ప్రభువారు మరలా మనకి దేవునితో కావలసినటువంటి సంబంధాన్ని మరలా కలిపాడు. ఆ ప్రేమని మరలా రీకన్‌స్ట్రక్షన్ అనేది ఏదైతే ఉన్నదో, ఈ క్షమాపణలోనే ఉన్నదనేటువంటిది నాకు బలంగా అనిపిస్తదనమాట. వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక క్షమించు తండ్రి. ఆ మాట అనడంతోటి, ఆ మాట పలకడంతోటి నాకనిపిస్తది అప్పుడెప్పుడో ఆదాము, అవ్వ గూడా వాళ్ళు చేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పని ఏదైతే ఉందో క్షమించబడ్డ. ఇంకా తర్వాత వీళ్ళిచ్చే దశంభాగాలవ్వచ్చు, సమర్పణలవ్వచ్చు, ఈ పెట్టెనో లేపోతే పక్షినో లేపోతే ఇంకేదో జంతువునో బలి అర్పించడం. అంటే రక్తం ప్రోక్షణ జరిగితేనే క్షమాపణ అయితే మన యేసుక్రీస్తు ప్రభువారు దేవునిలో చేసినటువంటి గొప్ప యాగం కూడా మనల్ని మరలా రీయునైట్ మరలా ఆ ప్రేమని కలగడం వల్ల మనకేం జరిగిందంట దేవునితో డైరెక్ట్‌గా మాట్లాడగలిగేటువంటి స్వభావం దొరికిందంట మనకి. ఇంత గొప్పగా ఉంటది కదా! మనం డైరెక్ట్‌గా అప్పటి వరకు దేవాలయం బయటుండి యాజకులతో నా కోసం దీన్ని బలి చెయ్యి. నా కోసం క్షమాపణ కోరుకో.
అని చెప్పేటువంటి స్వభావం పోయి దేవునితో స్వతహా కూర్చొని మనం ప్రార్థన చేసి దేవుడు మాట్లాడుతున్నాడంట. ఎంతో గొప్పగా ఉందో కదా! అంటే మనకి ఒక సోదరుడితో కూడా మనం క్షమాపణ కోరుకొని మనం పొందుకొని వచ్చిన తర్వాత మనకి మన హృదయంలో సైకలాజికల్‌గా జరిగే మార్పు కూడా ఇదే. మరలా తిరిగి "అరే! రేపు ఫోను చేస్తా నీకు" అని చెప్పడమే. మరలా ప్రేమ చిగురించడంలోనే ఉంది గదా! అటువంటి ప్రేమను మనమందరం గూడా మరలా ఈ దేవుని వాక్యం ద్వారా పొందుకున్నామని గ్రహిస్తూ, ఒకవేళ పొందుకోకపోతే రియలైజేషన్ పొందుకోలేకపోతే మరొక్కసారి మనకి ఉన్నది చాలా కొద్ది జీవితంలో. మనకు తెలీదు. మనకి ఒకసారి కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనకందరికీ కళ్ళు తెరిపించింది. మన లైఫ్ ఎంతున్నదనేది. మన లైఫ్ ఎంత అనేది ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనందరికీ క్లియర్ పిక్చర్ నాకు తెలీదు. పాపం ఏళ్తుంది. నా అంధకారంలో ఉండిపోయాను నేను అని అనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా తెరిపించిద్దనుకుంటున్నా. గత 3 సంవత్సరాల నుంచి. మనందరం గూడా మనకున్న చిన్నపాటి జీవితంలో ఈ క్షమాపణ ఒకవేళ ఆ మనుషులు లేకపోవచ్చు. మనం క్షమించరా బాబు అని అడగడానికి వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ముందుకెళ్ళి మనం క్షమించయ్యా అని చెప్పుకుంటే వచ్చినటువంటి రక్షణ, ఆ క్షమాపణ, ఆ ప్రేమ దేవునితో మరలా మనల్ని ఇంటరాక్షన్‌కి మళ్ళా రీయూనైట్‌కి రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద లవ్ అనేది జరిగిందని నమ్ముతూ అటువంటి విశ్వాసం మనం గూడా పొందుకొని మరలా మనకున్నటువంటి జీవితాల్లో ముందుకు సాగుదామని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ఈ క్రొద్ది విన్నపాలు విన్నవించుకొని వేడుకొనుచున్నాను. థాంక్ యూ. అందరికీ థాంక్స్ అన్న.